నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఎంత ట్రై చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి పిల్లలు మాట వినకపోవడం, కాన్స్టెంట్గా రిమైండర్స్ చేస్తుంటాను, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటాను, స్ట్రెస్ కూడా క్రియేట్ అవుతుంది, రిలేషన్షిప్లో కూడా ఇంపాక్ట్ పడుతుంది. కానీ నేను డిస్కవర్ చేసిన మ్యాజిక్ వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా వింటున్నారు. కాన్స్టెంట్ రిమైండర్స్ కూడా తగ్గినాయి. నెక్స్ట్, పేరెంట్స్కి చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అంటే వన్స్, ట్వైస్, 10 times చెప్తుంటాం కానీ వాళ్ళు మర్చిపోతుంటున్నారు. రూమ్ మెస్సీగా పెట్టుకోవడం, హోంవర్క్ చేయకపోవడం, చోర్స్ పెండింగ్ పెట్టడం, పేరెంట్స్కి కాన్స్టెంట్ రిమైండర్స్ ఇచ్చినా కూడా స్ట్రెస్, గిల్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంటాయి. అండ్ ఎవ్రీడే బ్యాటిల్స్. నాకు కూడా ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేను రియలైజ్ చేశాను, ప్రాబ్లము డిసిప్లిన్లో కాదు, కనెక్షన్లో ఉంది అని. డిసిప్లిన్ మాత్రమే వర్క్ అవ్వదు. ఇఫ్ కనెక్షన్ లేకపోతే చిల్డ్రన్కి అటెన్షన్, రెస్పెక్ట్, గైడెన్స్ కావాలి. ఇప్పుడు నేను మీతో మ్యాజిక్ వర్డ్స్ షేర్ చేస్తాను కదా, ఇవి చాలా సింపుల్, ఎఫెక్టివ్ అండ్ ఫ్రెండ్లీగా యూజ్ చేయొచ్చు. ఏంటా మ్యాజిక్ వర్డ్స్ అనుకుంటున్నారా? 1, హెల్ప్ మీ అండర్స్టాండ్. ఇవి వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంటాయి. 2, వాట్ యు థింక్. ఇవి వాళ్ళ డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేస్తుంటాయి. లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఇవి టీమ్ వర్క్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. ఇవి సింపుల్ వర్డ్స్ కానీ పవర్ఫుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. కాన్స్టెంట్ రిమైండర్స్కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్. పిల్లలు హోంవర్క్ చేయలేరు. మనం 1 time, 2 times, 10 times చెప్పినా కూడా వాళ్ళు హోంవర్క్ చేయరు. ఇప్పుడు పిల్లలకి మనము హెల్ప్ చేయనా, అర్థమవుతుంది ఎలా చేయాలి అనేసరికి వెంటనే వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు హోంవర్క్స్. అలాగే రూమ్ క్లీనింగ్ వచ్చేసరికి ఏంటంటే పేరెంట్స్ పిల్లలు మనం నువ్వేమనుకుంటున్నావు, వాట్ యు థింక్, ఫస్ట్ అలా స్టార్ట్ చేయొచ్చు అనేసరికి వాళ్ళు ఐడియాస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా చోర్స్ ఏంటంటే పేరెంట్స్ లెట్స్ డూ ఇట్ టుగెదర్ అనేసరికి వాళ్ళకి ఏంటంటే ఇద్దరం కలిసి వాళ్ళ వస్తువులు ఎలా పడేసినా కూడా ఇద్దరం కలిసి చేద్దాం అనేసరికి వాళ్ళు స్పీడ్గా స్టార్ట్ చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మనతో పాటు పార్టిసిపేట్ చేస్తూ అలాగే అన్నీ పెట్టుకోవడం మొదలు పెడతారు. సింపుల్ వర్డ్సే యూజ్ చేసిన తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళు హ్యాపీగా కోఆపరేట్ చేస్తుంటారు. మ్యాజిక్ వర్డ్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల పేరెంట్స్కి స్ట్రెస్ తగ్గుతుంది, చిల్డ్రన్ కూడా హ్యాపీగా కోఆపరేటివ్ అవుతుంటారు, కమ్యూనికేషన్ స్మూత్గా అవుతుంది, రిలేషన్షిప్లో కూడా స్ట్రాంగ్గా అవుతుంది, కాన్స్టెంట్ రిమైండర్స్కి ప్లేస్ ఎండ్ అవుతుంది అండ్ ఫ్యామిలీ హార్మోనీ క్రియేట్ అవుతుంది. మీరు కూడా ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మటుకు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మ్యాజిక్ వర్డ్స్ ఎవ్రీడే యూజ్ చేయడం వల్ల కాన్స్టెంట్ రిమైండర్స్ ఎండ్ చేయొచ్చు. ప్రతిసారి మనం 10 times పిల్లలకి చెప్పక్కర్లేదు. అలాగే రిలేషన్షిప్లో కూడా స్ట్రాంగ్ చేయొచ్చు. మీరు రెడీనా? లెట్స్ స్టార్ట్ టుడే. థ్యాంక్ యూ.